హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వి షేప్ షెడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇగో చూడండి, ఇది మా షెడ్ పక్కకు ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళది. మీకు చూపిద్దాం అన్నట్టు, ఎలా దీని గురించి చెప్దాం అన్నట్టు. ఇగో ఈ షెడ్ చూడండి ఎట్లుందని, ఎంత ఉంది, ఎట్లా కట్టిరని మొత్తం మీకు చూపిస్తా. ఆత్ర పడకుండా నిదానం చూసి కట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బర్రెలు తెచ్చేదేమో తవక తెస్తాము, షెడ్లేమో భారీ మొత్తంలో వేస్తాం మనము. షెడ్లేమో భారీ మొత్తంలో వేసాం కాబట్టి ఇక చూసుకొని చేయండి. ఎందుకంటే మనం ఇగో చూడండి, ఇగో 1 2 3 4 5 అంటే వన్ సైడ్ 5 బర్రెలు, అంటే ఇలా మొత్తం 10 బర్రెలు పడతాయి. మొత్తం ఈ షెడ్డుకి వచ్చి 1,80,000 ఖర్చు వచ్చిందని చెప్తున్నాడు. చూడండి మీరే, ఒక సైడ్ వచ్చి 5 బర్రెలు పడతాయి, టూ సైడ్కు అక్కడ దానికి ఇక్కడ దీనికి ఉంది. చూడండి, ఇక్కడ 5 బర్రెలకి ఇది 5 బర్రెలకి ఇక్కడ, మళ్ళీ దీనికి రూము, ఏమన్నా మేత చాప్ కట్టారు ఏమన్నా కానీ లోన కట్ చేసుకుంటారు. ఇంకా చూడండి లోన ఇలా చూపిస్తా. ఇక రూమ్ ఇలా అంటే చాప్ కట్టర్తో కట్ చేశారు మిషన్. ఇక చాప్ కట్టర్. మొత్తం ఈ షెడ్ పొడవు వచ్చి 35 మీటర్లు, ఇట్లా అడ్డం వచ్చి 15 మీటర్లు ఉన్నట్టుంది. మొత్తం ఈ షెడ్డుకి వచ్చి 1,80,000 ఖర్చు అయింది. చూడండి మీకు ఎట్లుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రేకులకు ఈ కింద బెడ్కే అవుతుంది. ఇక మనము తవక ఖర్చు కావాలంటే మనకు గడ్డ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ చూసి చేసుకోవాలి, తవకలు అయిపోతుంది. ఇంకో ఇక్కడ నీళ్ళు ఇక్కడ వనికే చేసారు. ఇగో ఇక్కడ నీళ్ళు ఇక్కడ పోనీకే చిన్న కాలువ తీసారు. మళ్ళీ అటు సైడ్ అక్కడ పోనీకే దానికి ఒక చిన్న కాలువ. చూడండి మీకే తక్కువ అంటే మాత్రం ఓ 10 బర్రెల కంటే ఇది సింపుల్గా మంచిగా ఉండదు ఫ్రెండ్స్. గాలి వస్తుంది, గాలి పోతుంది ఇళ్ళకు. చూడండి మొత్తం చుట్టూ అంతా ఓపెనే ఉంది. వర్షం పడ్డా ఏం కాదు, ఏమైనా ఏం కాదు, షెడ్ నీట్గా మంచిగా ఉంటుంది. బర్రెలు ఇట్లా చూడండి బయట కట్టేసుకోరు వీళ్ళు. షెడ్ కట్టాలనుకుంటే మాత్రం సింపుల్గా ఇట్లా కట్టుకోండి ఫ్రెండ్స్. వి షేప్ కట్టిందే బెటర్. షెడ్ వేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఆత్ర పడకుండా చూసి వేసుకోండి. నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.